ఈరోజు మనము డొమినికన్ రిపబ్లిక్ నుంచి టర్క్స్ అండ్ కేకోస్ అనే ఒక కంట్రీకి వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ గోన్ బి మై కంట్రీ నెంబర్ 62. సో ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. నీల్కేమో కంట్రీ నెంబర్ 66. సో తను కూడా ట్రావెలరే అండ్ నాకంటే ఎక్కువ తిరిగేసింది, కానీ ఇయర్ ఎండ్ లోపల మనం దాటేద్దాం. టర్క్స్ అండ్ కేకోస్ ప్రావిడెన్షియాలిస్ అనే సిటీకి వెళ్తున్నాం అనమాట. ఈ దేశంలోకి వచ్చినప్పుడే కాకుండా వెళ్ళేటప్పుడు కూడా బోల్డ్ అని ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఫ్లైట్ 2 గంటలు డిలే అన్నారు, కానీ మొత్తానికి మన అదృష్టం బాగుండి 1.5 గంటల డిలేతోనే వచ్చేసింది. ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మనము డొమినికన్ రిపబ్లిక్ నుంచి టర్క్స్ అండ్ కేకోస్ అనే ఒక కంట్రీకి వెళ్ళబోతున్నాము. దట్ ఈస్ గోన్ బి మై కంట్రీ నెంబర్ 62, 62వ దేశం. ఈ సంవత్సరం 49వ దేశం. సో డొమినికన్ రిపబ్లిక్లో మనకి ఎంట్రీలో కొంచెం ప్రాబ్లం అయినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనుషులు చాలా బాగున్నారు, ప్లస్ ఇక్కడ ప్లేసెస్ చాలా బాగున్నాయి. ప్లస్ అంతేకాకుండా ఇది యాక్చువల్గా అమెరికన్ కాంటినెంట్ మొత్తంలోనే, అంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సెంట్రల్ అమెరికా వీటన్నిటిలోనూ కూడా ఇదే ఫస్ట్ కంట్రీ, ఇదే ఫస్ట్ సిటీ అంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో క్రిస్టోఫర్ కొలంబస్ సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ కోడలకు సంబంధించిన డీటెయిల్స్, ఫస్ట్ లేడీ అండ్ అని వాయిస్ రాయ్ అని ఇవన్నీ చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇక్కడికి వచ్చాక. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ విజిటెడ్ హియర్. ఇట్స్ ఓకే. సో మనకు కొన్ని ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అయ్యాయి, బట్ స్టిల్ నా జర్నీ అనేది కొనసాగిస్తున్నాను. సో ఐఎమ్ హెడింగ్ టువర్డ్స్ మై కంట్రీ టు జర్నీ టు 100 కంట్రీస్ అనేది నా టార్గెట్ని అలాగే ఉన్నాను. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి ఎలా ఉందో చూసుకుందాం. సో అప్పుడు మన డొమినికన్ రిపబ్లిక్ అంతా ఈ రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ సిటీ కంట్రీ ఎలా ఉందనేది మనకు ఒక ఐడియా వస్తుంది. అది చూసుకుంటూ ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తర్వాత టర్క్స్ అండ్ కేకోస్ ఎంట్రీ ఫార్మాలిటీస్ కూడా చూసుకుందాం. సో మన కార్ రెడీగా ఉంది. విల్ బీ హెడింగ్ టువర్డ్స్ ఎయిర్పోర్ట్. ప్రావిడెన్షియాలిస్ JY234 ఇంటర్ కరేబియన్ 45 to 48 అని రాసింది. సో మనం 45 to 48 కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంటర్ కరేబియన్ ఫ్లైట్లో టర్క్స్ అండ్ కేకోస్కి వెళ్ళబోతున్నాం. సో ఇక్కడ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసా. ఇంటర్ కరేబియన్ ఎయిర్వేస్లో మన బ్యాగేజ్ ఇస్తుంటే, సో ఒక బ్యాగేజ్కి అయితే లేబుల్ ప్రింట్ అయింది, ఇంకో ఎక్స్ట్రా బ్యాగేజ్కి ఎక్స్ట్రా కాస్ట్ అడిగారు, కానీ దాని లేబుల్ ప్రింట్ అవ్వట్లేదు. సో ప్రింట్ అవ్వట్లేదు, ప్లస్ మళ్ళీ మనం తొందర హడావుడి ఉండే నేను యాక్చువల్గా, ఎందుకంటే ఇంకొక 30 గంటలో ఫ్లైట్ ఉందన్నమాట. మరి ఎక్కడ కౌంటర్ క్లోజ్ అయిపోద్దో అని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్లో ఆపోజిట్లో మనకి ఎక్స్చేంజ్ కౌంటర్ కూడా ఉంది. సో ఇక్కడ ఏవైతే పేసోస్ ఉన్నాయో, సో డొమినికన్ రిపబ్లిక్ పేసో ఏవైతే మిగిలినాయో అవి మిగిలినాయన్ని మళ్ళీ నేను US డాలర్లో కన్వర్ట్ చేశాను, ఎందుకంటే టర్క్స్ అండ్ కేకోస్లో US డాలరే మనకి అక్కడ కరెన్సీ అనమాట. సో మనకు లోకల్ కరెన్సీ కావాలి, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కరెన్సీ మనకు వేరే దగ్గర పనికిరాదు కాబట్టి అలా చేశాను. కానీ సావు కబురు సల్లాగా చెప్పినట్టు 2 గంటలు ఫ్లైట్ డిలే అంట. సో ఫ్లైట్ డిలే ఉంది, ప్లస్ అంతేకాకుండా వాళ్ళ బ్యాగేజ్ ట్యాగ్ వచ్చే సిస్టమ్ కూడా డౌన్ అయి ఉంది. సో ఎయిర్లైన్స్లో వాళ్ళు ఈ మధ్య నేను విన్నాను, మైక్రోసాఫ్ట్ సర్వర్ క్రాష్ అయినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారని. సో మాన్యువల్గా ఎంట్రీ చేసి స్టాంప్ ప్లేస్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ జరుగుతుంది. సో చూద్దాం. సో డొమినికన్ రిపబ్లిక్ నుంచి టర్క్స్ అండ్ కేకోస్ వైపు వెళ్తున్నా. ఇది నా కంట్రీ నెంబర్ 62. నీ కంట్రీ నెంబర్ 66. నీల్కేమో కంట్రీ నెంబర్ 66. సో తను కూడా ట్రావెలరే అండ్ నాకంటే ఎక్కువ తిరిగేసింది, కానీ ఇయర్ ఎండ్ లోపల మనం దాటేద్దాం. ఇదే ఇంటర్ కరేబియన్ ఎయిర్క్రాఫ్ట్ టర్క్స్ అండ్ కేకోస్ ప్రావిడెన్షియాలిస్ అనే సిటీకి వెళ్తున్నాం అనమాట. సో హైలైట్ ఏంటంటే ఇంటర్ కరేబియన్ ఎయిర్లైన్స్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కూడా ప్రావిడెన్షియాలిసే. సో టర్క్స్ అండ్ కేకోస్ అనమాట. ఆడికి వెళ్ళి చూద్దాం. ఈ దేశంలోకి వచ్చినప్పుడే కాకుండా వెళ్ళేటప్పుడు కూడా బోల్డ్ అని ఫార్మాలిటీస్ ఉన్నాయి, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ కూడా మళ్ళీ రకరకాల చెక్కింగ్స్ అయ్యాయి. ఏమేమి అయ్యాయి, వాళ్ళు ఏమేమి అడిగారు, ఎలా వెరిఫై చేశారు, మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే మొత్తానికైతే వెళ్ళిపోతున్నాను టర్క్స్ అండ్ కేకోస్ ఇమిగ్రేషన్ ఫామ్. సో ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోదాం. నేను నీళ్ళు కలిసి బయలుదేరుతున్నాము. ఇదే ఇంటర్ కరేబియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 2 గంటలు డిలే అన్నారు, కానీ మొత్తానికి మన అదృష్టం బాగుండి 1.5 గంటల డిలేతోనే వచ్చేసింది. సో 1 గంటన్నర ఆలస్యం అవుతుంది, కాకపోతే బయలుదేరుతున్నాము. సో ఇంకో 1 అవర్లో టర్క్స్ అండ్ కేకోస్లో చేరుకుంటాము ప్రావిడెన్షియాలిస్ అనేది. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక కొన్ని ట్రావెల్ షాట్స్ చూసుకుంటూ మాట్లాడతాం. సూర్యుడు
రోడ్డు అటువైపు ఉండడంతో మనకి అంత ఎక్కువ క్లారిటీ అయితే రావట్లేదు. అండ్ పక్కనే మనకి పెద్ద పెద్ద రెక్కలు కనిపిస్తున్నాయి. సో అందువల్ల మీకు విజిబిలిటీ అనేది అంత గొప్పగా ఏం లేదనుకుంటాను. సో మాట్లాడుకుందాం నార్మల్గా. ఇక్కడ మనకి డొమినికన్ రిపబ్లిక్లో ఒక ఎంట్రీ ఫామ్ ఉంది, డిజిటల్ ఎంట్రీ ఫామ్. ఆ తర్వాత ఎగ్జిట్ కూడా సేమ్ ఫామ్ ఫిల్ చేయమన్నారు. అయిపోయింది, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఆ తర్వాత నేను నీల్ కలిసి మళ్ళీ ఇమిగ్రేషన్ దగ్గరికి ఎగ్జిట్ దగ్గరికి వెళ్తున్నాం. సో నీల్కి మళ్ళీ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది. యూఎస్ వీసా ఉంది. నా దానికి మాత్రం మొత్తం పాస్పోర్ట్లో అన్ని వీసాస్ చెక్ చేసింది. ఆ తర్వాత వాళ్ళకి ఆమెకి యూఎస్ వీసా కనబడకపోవడంతో యూకే వీసా చూసింది, షెంగన్ వీసా చూసింది, ఏదో సిస్టంలో ఎంటర్ చేసింది, చెక్ చేసింది, దొరకలేదు ఆమెకి ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమని, సరైన ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఆఫీసర్కి వెళ్ళిన తర్వాత ఆఫీసర్ కూడా మళ్ళీ అన్నీ చెక్ చేసుకుని ఆ తర్వాత ఏంటి అని అంటే వరల్డ్ ట్రావెలర్ని, ఐఎమ్ ట్రావెలింగ్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ లాస్ట్ టైం 12 గంటలు పట్టింది. సో మీకు అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం, మీకు ఏదన్నా ఇష్యూ ఉందా, లేకపోతే ఏమైంది, ఏ వీసా గురించి మీకు ఇష్యూ అని చెప్పేసి అని అడిగాను. ఏం లేదు, వెరిఫై చేసుకోవాలి షెంగన్ వీసా అని చెప్పేసి. సో బేసిక్లీ షెంగన్ వీసా మీద ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా 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 తక్కువ అని అర్థమైపోయింది. వీళ్ళ సిస్టంలో ఆ వెరిఫికేషన్ ప్రాసెస్కి టైం పడుతుందా, లేకపోతే వీళ్ళకి అంత సాఫిస్టికేటెడ్ సిస్టమ్ లేదా, ఏదో నాకు అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి మాత్రం దే ఆర్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. అండ్ మళ్ళీ వెరిఫై చేసుకున్నారు. ఆ తర్వాత ఆఫీసర్ ఓకే వెరిఫైడ్ అని చెప్పేసి అని అతను ఒక స్టాంప్, అతను ఒక రాసిస్తే అప్పుడు వెళ్ళి ఇమిగ్రేషన్ అనేది క్లియర్ చేశారు. ఆ క్లియర్ చేసినప్పుడు వాళ్ళు ఈ కంట్రీకి వెళ్తున్నారంటే ప్రొవిడెన్షియాలిస్ అంటే ఆ ప్రొవిడెన్షియాలిస్ ఇన్ టర్క్స్ అండ్ కైకోస్ అంటే అది కూడా రాసి వాళ్ళు మన పాస్పోర్ట్లో ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ నేను బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తే మళ్ళీ బోర్డింగ్ గేట్ దగ్గర మళ్ళీ వాళ్ళు వీసా ఎంట్రీ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రొవిడెన్షియాలిస్ అని రాసి అప్పుడు ఇచ్చారు. సో నాకైతే ఇట్స్ ఓకే. ఈ ప్రాబ్లం ఇది అసలు ఇబ్బందే కాదు, ఎందుకంటే ఇలా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అవ్వడం ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ ఎంట్రీలో మనల్ని దాదాపు 12 గంటలకు సతాయించారు చూడు, అది మనకి ప్రాబ్లం, అది నాకు ఇష్యూ. ఇలాంటి ఏవి ఇష్యూస్ కావు, ఎందుకంటే 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట గంట సేపు కూడా చాలాసార్లు తీసుకుంటారు. దట్ ఇస్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ దైర్ ఇమిగ్రేషన్ రూల్స్ ఆర్ ప్రాసెసెస్, బట్ ఐఎమ్ అగెయిన్స్ట్ ద రేసిజం ఆర్ ఐఎమ్ అగెయిన్స్ట్ సమ్వన్ హూ ఆర్ ట్రయింగ్ టు గెట్ యూ డౌన్. అంటే మిమ్మల్ని కావాలని తప్పు చూపించడం, మన దగ్గర ఉన్న వీసాస్ని ఇన్వాలిడ్ అని చెప్పడం, అది నాకు నచ్చలేదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం, దట్ ఈస్ మై ఫైట్. ఇక్కడ ఏదో ఐలాండ్ కనిపిస్తుంది, ఎంత బ్యూటిఫుల్గా చూడండి. నాకు తెలిసి మనం ఇప్పుడే క్రాస్ అయిపోయిన శాంటో డొమింగోనే డొమినికన్ రిపబ్లిక్ అనిపిస్తుంది. ఐలాండ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పైనుంచి. ఏరియల్ వ్యూ అల్టిమేట్ ఉంది కదా. ఇంత పెద్దగా ఇంత దగ్గరలో అంటే ఖచ్చితంగా ఇది శాంటో డొమింగోనే అయి ఉంటుంది. బ్యూటిఫుల్, మంచి విజువల్ ఉంది. ఇప్పుడే ఫ్లైట్ ఒకవైపు తిరిగింది, అందుకని మనకు కొంచెం అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే ఆకాశము లేదా సముద్రము రెండు వేరు వేరు భాగాలుగా కనిపిస్తుంది. ఒకవైపు ఏమో నల్లగా ఉంది, మరోవైపు ఏమో బ్లూయిష్ కలర్లో ఉంది. సో డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఎంత డిఫరెంట్గా ఉంది చూడండి. పైనుంచి పక్క పక్కనే ఉన్నాయి, కానీ ఎంత డిఫరెంట్గా వేరీడ్ కలర్స్లో కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా చూడండి, చాలా బాగుంది కదా. అందుకే మీకు ఈ విజువల్ చూపిస్తాను. ఇప్పుడే టర్క్స్ అండ్ కైకోస్లోకి అడుగు పెట్టబోతున్నాము. చిన్న చిన్న ఐలాండ్స్ మొదలయ్యాయి. సో ప్రొవిడెన్షియాలిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ టర్క్స్ అండ్ కైకోస్. మనం ప్రొవిడెన్షియాలిస్లో ఇంకొక 10 నిమిషాల్లో అడుగు పెట్టబోతున్నాం. టర్క్స్ అండ్ కైకోస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఏదో అనుకున్నా. వావ్, అసలు గ్రీనిష్ బ్లూయిష్ కలర్లో వాటర్ ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే ఇక్కడ ప్రొవిడెన్షియాలిస్లో. ఇంకొక 2-3 నిమిషాల్లో దిగబోతున్నాము. ఇక్కడ నీళ్ళు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అల్టిమేట్ ఉంది సముద్రం, ఫ్యాబులస్.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, అసలు వైట్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఎన్ని కలర్స్లో వాటర్. వావ్, అల్టిమేట్ ఉన్నాయి ఇక్కడ. మల్టిపుల్ కలర్స్లో వాటర్స్ అనేది, అసలు ఒకటే చోట ఇన్ని రంగుల్లో నీళ్ళు కనిపించడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా బాగుంది. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వాటర్ అండ్ టర్క్స్ అండ్ కేకోస్, అమేజింగ్. ఫైనలీ ప్రావిడెన్స్ చాలీస్ టర్క్స్ అండ్ కైకోస్లో ల్యాండ్ అవుతున్నాం. ఇప్పటికైతే చూసిన విజువల్స్ చూస్తుంటేనైతే ఈ దేశం చాలా బ్యూటిఫుల్గా ఉండేలా ఉంది. ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇప్పటివరకు అయితే సూపర్. Just landed in Providenciales Airport in Turks and Caicos. ఇది నా కంట్రీ నెంబర్ 62, ఇయర్ కంట్రీ నెంబర్ 49. సో సక్సెస్ఫుల్గా ఇక్కడికి వచ్చాను. ఇప్పటిదాకా ఫుల్ వర్షం పడ్డట్టుంది, మొత్తం ఎయిర్పోర్ట్ అంతా తడిసిపోయి ఉంది, కానీ బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ప్రెస్టీన్ బీచెస్ అంట. సో మల్టిపుల్ కలర్స్ ఆఫ్ బీచెస్ కనిపించాయి. సో వాటర్ అయితే అల్టిమేట్ ఉంది. సో ఎక్స్ప్లోర్ చేద్దాం, చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయి ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. ఇక్కడ మాత్రం నీల్కేమో యూఎస్ వీసా చెక్ చేశారు, నాకేమో యూకే వీసా చెక్ చేశారు. యూకే వీసాని వాళ్ళ సిస్టంలో ఎంట్రీ చేసుకొని అది వ్యాలిడ్ అని కన్ఫర్మ్ అయ్యాకే పంపించారు. హార్డ్లీ 2 minutes ప్రాసెస్. సో ఇక్కడికి యూకే లేదా యూఎస్ వీసా లేకుంటే మాత్రం వీళ్ళు అలౌ చేయట్లేదు. వీసా ఫ్రీ అని రాస్తుంది, కానీ ఇక్కడికి అలౌ చేయాలంటే ఖచ్చితంగా యూకే లేదా యూఎస్ వీసా అనేది మ్యాండేటరీ అనమాట. సో ఇది యాక్చువల్గా దిస్ ఇస్ ఓన్డ్ బై ఇట్ ఈస్ బ్రిటిష్ ఓవర్సీస్ టెరిటరీ అంటారు దీన్ని. సో బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, ఇంకా కూడా యూకే కంట్రోల్లోనే ఉంది. సో కాకపోతే ఇక్కడ ఇది అమెరికాలో ఉంది కాబట్టి అండ్ యూఎస్ఏకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి యూఎస్ డాలర్స్ని వాడుతున్నారు. సో బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న కూడా యూకే పౌండ్స్ ఏం లేవు. అండ్ మ్యాక్సిమం ఇక్కడ వీళ్ళందరికీ డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా టర్క్స్ ఐలాండ్స్ అనేది కొన్ని సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి, కైకోస్ అనే ఒక కలెక్షన్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి ఒక టెరిటరీగా, ఒక కంట్రీగా భావిస్తూ టర్క్స్ అండ్ కైకోస్ ఐలాండ్స్ అని అంటున్నారు. దాదాపు మొత్తం ఈ ఐలాండ్స్ మొత్తంలో కంప్లీట్గా 45,000 పీపుల్ పాపులేషన్ ఉంటుందన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ నుంచి ఒక 3 kilometers మనకి మనం బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి ఉంది. సో అది ఎలా ఉందని చూసుకుందాం. ఆ తర్వాత ఈరోజు వీలైనా ఏదైనా మంచి లొకేషన్ ఒకటి వెళ్ళి చూసుకుందాం. సో టర్క్స్ అండ్ కైకోస్ అయితే ఆల్రెడీ మనం ఫ్లైట్లో చూసిన విజువల్స్ చూసారు కదా, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది చాలా బాగుంటుంది. ప్రెస్టీన్ బీచెస్ ఉంటాయని చెప్పేసి అని, అది ఫేమస్ అని చెప్పేసి అని విన్నాను. సో ఇక్కడికి వెళ్ళి మనం ఎలా ఉందని చూసుకొని ఎంజాయ్ చేద్దాం. సో చూస్తూ ఉండండి. ప్రావిడెన్షియాలిస్ అనేది టర్క్స్ అండ్ కైకోస్ యొక్క క్యాపిటల్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రావిడెన్షియాలిస్లో మన ఎయిర్బిఎన్బి వైపు వెళ్తున్నాము. వెళ్ళే దారి ఎలా ఉందనేది టైం ల్యాప్స్లో ఆన్ చేస్తాను, చూడండి. ఇదే మనం ఉండబోతున్న ఎయిర్బిఎన్బి హౌస్. బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఇంటి దాకా వచ్చే వీడియో అంతా కూడా టైం ల్యాప్స్లో చూసుకున్నారు కదా. సో లోపల ఎలా ఉందనేది చెక్ చేద్దాం. టర్క్స్ అండ్ కేకోస్లో నేను మరీనా దగ్గరకు వచ్చాను. ఇక్కడ మనకి వాటర్ మల్టిపుల్ కలర్స్లో కనిపిస్తుంది చూడండి. బయలుదేరదామని చెప్పి సిద్ధపడుతుండగానే ఫుల్ వర్షానికి ఇలా అనుకుంటున్నాము. ఒకసారి సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత జెట్ స్కీలో మనకి పైన టాప్ అంటూ ఏముండదు, బోట్ లాగా కాదు. అప్పుడు వర్షం పడితే ఏం చేస్తాం? ఈ పర్టికులర్ జెట్ స్కీలో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. వర్షం మనల్ని వదిలేటట్లేదు. సో ఇప్పటిదాకా జెట్ స్కీలో వర్షం, ఇప్పుడు బోట్లో కూడా వర్షం. ఈగల్స్ చూస్తున్నారా, వాటికి నీళ్ళు ఫుడ్ పెట్టి పిలవాలని ట్రై చేస్తుంది, కానీ అవేమో దగ్గర దాకా వస్తున్నాయి కానీ తీసుకోవట్లేదు. ఇదంతా కూడా మొత్తం అట్లాంటిక్ సైడ్. సో చూసుకుంటున్నాం కదా, బ్యూటిఫుల్గా ఉంది అట్లాంటిక్ సైడ్ కూడా. సో ఇది కాకపోతే ఇక్కడ రఫ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాంటి స్విమ్మింగ్ కానీ లేకపోతే స్నార్క్లింగ్ యాక్టివిటీస్ కానీ ఉండవు.